ముందు క్లాస్లో వచ్చేసి మౌర్య సామ్రాజ్య పతనం తర్వాత ఏర్పడినటువంటి కొన్ని స్వదేశీ రాజ్యాల గురించి డిస్కస్ చేశామండి. ఈ క్లాస్లో వచ్చేసి మౌర్య సామ్రాజ్యం పతనమైన తర్వాత కొన్ని విదేశీ రాజ్యాల గురించి డిస్కస్ చేయాలండి. వీటినే ఫారెన్ కింగ్డమ్స్ అంటాం. ఇందులో భాగంగా మనము 4 రాజ్యాల గురించి డిస్కస్ చేస్తామండి. అందులో మొదటిది వచ్చేసి ఇండో గ్రీక్స్, షకాస్, పార్థియన్స్ అండ్ కుషానాస్ అని చెప్పుకుంటామండి. ఇండో గ్రీకులు, షకులు, పార్థియన్లు, కుషానులు అని వీళ్ళ గురించి చెప్పుకుంటాము. ముందుగా ఇండో గ్రీకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. ఇండో గ్రీక్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి మనకు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలిస్తారు సార్ అంటే క్రీస్తు పూర్వము 166 నుంచి 150 వరకు పరిపాలిస్తారండి. 166 BC టు 150 BC వీళ్ళకి సంబంధించిన పీరియడ్ అని చెప్పుకుంటాం. మరి ఈ ఇండో గ్రీకులు ఎవరు, మరి ఎక్కడి నుంచి వచ్చారు అంటే వీళ్ళు ఏ ప్రాంతం నుంచి మన భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తారంటే హిందూకుష్ మౌంటైన్స్ అని చెప్పుకుంటామండి. హిందూకుష్ పర్వతాలు ఏవైతున్నాయో వాటి ద్వారా మన భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. మరి వీరిని ఇండో గ్రీకులు అని ఎందుకు అన్నారు? ఇండో గ్రీకులు అని వీరిని ఎందుకు అంటారంటే ఇండో అంటే ఇండియా అండి, గ్రీక్ అంటే గ్రీక్, ఓకేనా. గ్రీకు దేశాన్ని గ్రీకే అంటారు. ఇక్కడ ఇండో అని ఉంది కాబట్టి దీన్ని ఇండియా, ఇండో ఇండికేట్స్ ది ఇండియా, ఓకేనా. ద వర్డ్ ఇండో ఇండికేట్స్ ఇండియా. ఇండో అనేది భారతదేశాన్ని సూచిస్తుందండి. ఎందుకు అంటే మీరు ఇండో పాకిస్తాన్ బార్డర్ అని, ఇండో టిబేటియన్ బార్డర్ అని మీరు వినే ఉంటారు చాలా దగ్గర. సో భారతదేశాన్ని పరిపాలిస్తున్న గ్రీకులను ఇండో గ్రీకులు అంటారు. మరి వీళ్ళనే ఇంకా ఏమంటారంటే బ్యాక్టీరియన్స్ అని చెప్పుకుంటామండి. బ్యాక్టీరియన్స్ అని వీరిని ఎందుకు అంటారు అంటే వీళ్ళు సెల్యూకస్ నికేటర్ నుంచి విడిపోయి బ్యాక్టీరియా అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తారండి, ఓకేనా. సెల్యూకస్ నికేటర్ నుంచి విడిపోయి బ్యాక్టీరియా అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తారు. ఎట్ ది సేమ్ టైము ఈ బ్యాక్టీరియా అనేది ఏ ప్రాంతానికి సంబంధించింది అంటే సిరియా అనే ఒక దేశం ఉంటుంది. ఆ దేశానికి సంబంధించిన రాజధాని. ప్రజెంట్ ఇదే బ్యాక్టీరియాను బాల్కాన్ అనే పేరుతో పిలుస్తారండి. ఇదొకటి. వీరిని బ్యాక్టీరియన్స్ అని ఎందుకు అంటారు అంటే ఇది రీజన్. తర్వాత వీరినే యవనులు అంటారండి. యవనాస్ అని కూడా వీరిని అంటారు. ఎందుకు అంటే మనకు నాటక రంగంలో కర్టెన్ ఏదైతుందో, ఓకేనా, తెరచాప అని చెప్తాం కదా, అది వీరి ద్వారానే మన భారతదేశంలోకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం వీరి ద్వారానే ప్రవేశిస్తుంది. యవనాస్ అండి, యవన అంటే కర్టెన్ అండి, తెరచాప అని తెలుగులో అంటాం. మరి ఈ ఇండో గ్రీకులలో మొట్టమొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఎవరు అంటే మనకు డెమిట్రియస్ అని పేరు చెప్పుకుంటామండి. అతని గురించి ఏం పేరు అని చెప్పుకుంటాం? డెమిట్రియస్ అని చెప్తామండి. మరి ఈ డెమిట్రియస్ ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే ఇతను యాక్చువల్గా గ్రీక్ అనే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. బ్యాక్టీరియా అనే ప్రాంతాన్ని పరిపాలిస్తాడండి. ఈ డెమిట్రియస్ ఎవరైతే ఉన్నాడో ఇతను వచ్చేసి మన భారతదేశం మీద మొట్టమొదటిగా దాడి చేస్తారండి. ఇండో గ్రీకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తారంటే నార్త్ వెస్ట్ ఫ్రంటైనర్ అని చెప్పుకుంటాం. వాయువ్య భారతదేశానికి సంబంధించిన ప్రాంతం ఇది. మరి ఈ డెమిట్రియస్ మొట్టమొదటగా ఎవరు అంటే గ్రీకుకు సంబంధించి, గ్రీకులో ఒక రాజవంశం ఉంటుందండి. అదే మనకు యుథడేమస్ డైనాసిటీ అని చెప్పుకుంటామండి. యుథడేమస్ డైనాసిటీకి సంబంధించిన వ్యక్తి. మీకు ఈ టైంలో ఏమంటారంటే ఈ టైంలో గ్రీకును పరిపాలిస్తున్న 2 రాజవంశాలు ఉంటాయండి. అవే మనకు యుథడేమస్, యూక్రటైడస్ అని చెప్పుకుంటామండి. ఈ 2 రాజ్యాలు యుథడేమస్, యూక్రటైడస్ అనే 2 రాజవంశాలు ఉంటాయి. ఈ యుథడేమస్ అనే రాజవంశానికి సంబంధించిన వ్యక్తే మనకు డెమిట్రియస్ అని చెప్తామండి. మన భారతదేశం మీద దాడి చేసిన గ్రీకు రాజవంశం ఏంది అంటే యుథడేమస్ అని చెప్పుకుంటామండి. ఈ యుథడేమస్ అనే రాజవంశాన్ని ఎవరు స్థాపిస్తారు సార్ అంటే యుథడేమస్ అనే వ్యక్తే స్థాపించడం జరుగుతుంది. ఇంకా మనకు ఈ డెమిట్రియస్ ఏం చేస్తాడంటే ఇక్కడ వాయువ్య భారతదేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇతను ఒక నగరాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ నగరం పేరే మనం ఏమని చెప్పుకుంటామంటే సకలా సిటీ అని చెప్పుకుంటామండి. సకలా సిటీ లేకపోతే సియోల్ కట్ అని చెప్పుకుంటామండి. రాజస్థాన్లో ఉంటుంది. ఈ ప్రాంతాన్ని నిర్మిస్తాడు. సకలా సిటీ
లేకపోతే సియోల్ కట్ అనే ఒక నగరాన్ని నిర్మించి ఈ నగరాన్ని మనకు డెమిట్రియస్ కు సంబంధించిన రాజధాని లాగా ఏర్పాటు చేస్తాడండి. ఏర్పాటు చేయడమే కాకుండా ఈ నగరాన్ని ఒక పేరుతో సంభాషిస్తాడు. దాన్నే మనకు హెవెన్స్ ఆఫ్ డీమెన్స్ అని చెప్పుకుంటామండి. హెవెన్స్ ఆఫ్ డీమెన్స్ అని చెప్పుకుంటాం. అంటే భూతల స్వర్గం అనే ఒక పేరుతో ఇతను ప్రస్తావించడం జరుగుతుంది. ఏ ప్రాంతాన్ని అంటే సియోల్ కట్ అనే ప్రాంతం ప్రస్తుత రాజస్థాన్ లో ఉంటుంది. ఈ నగరాన్ని ఎవరు నిర్మిస్తారంటే డెమిట్రియస్ అనే వ్యక్తి నిర్మిస్తాడు. నిర్మించడమే కాకుండా ఇతను సింధ్, పంజాబ్, మధుర అనే 3 ప్రాంతాలను ఆక్రమించుకుంటాడండి. సింధ్, పంజాబ్, నెక్స్ట్ మనకు మథుర అనే ఈ 3 ప్రాంతాలను ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఎవరు ఆక్రమించుకుంటారు సార్ అంటే డెమిట్రియస్ అనే వ్యక్తి ఆక్రమించుకుంటాడు. ఇతన్నే మనకు మన భారతదేశ ఏమంటారు సాహిత్యంలో ఇతన్ని ఒక పేరుతో ప్రస్తావిస్తారండి. ఆ పేరు ఏంటి అంటే దేవమిత్ర అని ప్రస్తావిస్తారండి. ఓకేనా, దేవమిత్ర లేకపోతే దేవపుత్ర అనే ఈ 2 పేర్లతోని ప్రస్తావించడం జరుగుతుంది. తర్వాత ఇంకా మనకి ఇదే డెమిట్రియస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇతని కాలంలో ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ అండి. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే ఇతను నాణాలు ముద్రిస్తాడు. ఆ నాణాలు వచ్చేసి ఒకటి మనకు గ్రీకుకు సంబంధించిన ఒక గాడ్ ఉంటాడండి, ఒక దేవుడు ఉంటాడు. అతని పేరే హెరాక్లాస్ అని చెప్పుకుంటామండి. ఇతని నాణాల మీద హెరాక్లాస్ కు సంబంధించిన ఆధారాలు, ఎట్ ది సేమ్ టైము ఖరోస్తి లిపికి సంబంధించిన ఆధారాలు అనేటివి ఉంటాయండి. ఒక సైడ్ ఏమో హెరాక్లాస్ అనే దేవుని ముద్రిస్తాడు, ఇంకో సైడ్ ఏమో ఈ ఖరోస్తి అనే లిపిని ముద్రిస్తాడు మన డెమిట్రియస్ అనే వ్యక్తి. ఇంకా ఇతనికి సంబంధించిన విజయాల గురించి మనకు ఏ గ్రంథాలలో లభిస్తాయి సార్ అంటే స్ట్రాబో అనే ఒక చరిత్రకారుడు ఉంటాడండి. ఈయనకు సంబంధించిన రచనలలో మనకు ఈ డెమిట్రియస్ కు సంబంధించిన విజయాల గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇంకా ఇతని తర్వాత మనకు మినాండర్ అనే ఒక వ్యక్తి వస్తాడండి. ఇండో గ్రీకులలో మనకు మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తిలాగా చెప్పుకుంటాం ఇతన్ని. ఇతని పేరే మనం ఏమని చెప్తామంటే మినాండర్ అని చెప్తామండి. ఈ మినాండర్ వచ్చేసి ఏమని చెప్పుకుంటామంటే ఈ డెమిట్రియస్ ఎవరైతే ఉన్నారో డెమిట్రియస్ వచ్చేసి బ్యాక్టీరియాలోనే హత్య చేయబడతాడండి. బ్యాక్టీరియాలో హత్య చేయటం వల్ల మినాండర్ అనే వ్యక్తి ఇక్కడ స్వతంత్రం అనేది ప్రకటించుకొని పరిపాలకుడు అవుతాడు. ఎట్ ది సేమ్ టైం ఇతను వచ్చేసి మన పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నారో ఓకేనా, పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నారో ఇతనికి సంబంధించిన సమకాలికుడు మనకు మినాండర్ అని చెప్పుకుంటాం. ఓకేనా, పుష్యమిత్ర శుంగునికి సమకాలికుడే ఈ మినాండరు. పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడంటే మినాండర్ను ఓడిస్తాడండి. ఇది ఇతని కాలంలో జరిగిన ఇన్సిడెంట్. తర్వాత ఈ ఇండో గ్రీకులలోనే గొప్ప వ్యక్తిలాగా మనము ఈ మినాండర్ను చెప్పుకుంటాం. ఇతని ఆస్థానంలో ఒక బౌద్ధ సన్యాసి ఉంటాడు. అతని పేరే నాగసేన అని చెప్తామండి. ఇతని ఆస్థానంలో ఒక బౌద్ధ సన్యాసి ఉంటాడు. అతని పేరు నాగసేన అని చెప్తాము. ఈ నాగసేన ఒక గ్రంథాన్ని రాస్తాడు. ఆ గ్రంథం పేరే మనకు మిలింద పన్హా అని చెప్తామండి. మిలింద పన్హా అని చెప్పుకుంటాము. అసలు ఈ మిలింద పన్హా గ్రంథం ఏంది అంటే ప్రశ్న సమాధానాలకు సంబంధించిన ఒక చర్చ. మినాండర్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే ఈ గ్రంథంలో మిలింద అనే పేరుతో ప్రస్తావించడం జరుగుతుందండి. మినాండర్ ఎవరైతే ఉన్నారో ఇతన్నే ఈ గ్రంథంలో మిలింద అనే పేరుతో ప్రస్తావించడం జరుగుతుంది. ఈ మిలింద పన్హా అనేది మనకు పాలీ భాషలో రచించడం జరుగుతుంది. పాలీ భాషలో రచించడం జరుగుతుంది. ఎవరు రచిస్తారు సార్ అంటే నాగసేన అనే వ్యక్తి రచిస్తాడు. మరి ఈ మిలింద పన్హా అంటే ఏంటి అంటే నాగసేనునికి తర్వాత ఈ మినాండర్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ప్రశ్న సమాధానాలకు సంబంధించిన ఒక చర్చ అండి. ఓకేనా, మినాండర్ వచ్చేసి మన నాగసేనను క్వశ్చన్స్ అడుగుతుంటాడు, ప్రశ్నలు అడుగుతుంటాడు. నాగసేనుడు వచ్చేసి వాటికి సమాధానాలు ఇవ్వడం జరుగుతుంది. వీటన్నిటినీ ఒక గ్రంథంలో రాస్తాడు. ఆ గ్రంథాన్ని మనము మిలింద పన్హా అని చెప్తాం. మరి తర్వాత కాలంలో ఈ మినాండర్ ఎవరైతే ఉన్నారో ఇతను వచ్చేసి బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరుగుతుంది. బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాకుండా ఇతను మనకు బౌద్ధ మత సన్యాసి అండి నాగసేన అనే వ్యక్తి. సో ఇతని ప్రభావంతో
బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు. తర్వాత ఇదే ఇండో గ్రీకులలో మనకు చిట్ట చివరి పరిపాలకుడు ఎవరు అంటే హెర్మస్ అని చెప్పుకుంటామండి. ఇండో గ్రీకులలో చిట్ట చివరి పరిపాలకుడు హెర్మస్ అని చెప్పుకుంటాము. ఇతను వచ్చేసి శకులు ఎవరైతే ఉన్నారో ఈ శకులు అనే వాళ్ళు మనకు వాయువ్య భారతదేశం మీద దాడి చేసి ఈ ఇండో గ్రీకులను అంతం చేయడం జరుగుతుంది. ఓకేనా. మనకు ఇండో గ్రీకుల పతనానికి కారణమైన ఏ రాజవంశము అంటే ఖచ్చితంగా శకులు అనే చెప్పాలి. ఓకేనా. వీళ్ళు వచ్చిన తర్వాతనే ఇండో గ్రీకులు అంతమైపోతారు. మరి ఇదే మన ఇండో గ్రీకులకు సంబంధించిన కొంచెం ఇంపార్టెన్స్ ఉంటుందండి. వీళ్ళు మన భారతదేశం మీద దాడి చేయడం వల్ల ఏమన్నా చేంజెస్ వచ్చాయా అని చెప్పుకుంటామండి. అందులో భాగంగా ఫస్ట్ వచ్చేసి మనము ట్రేడ్ అండ్ కామర్స్ అని చెప్పుకుంటాం. వ్యాపార వాణిజ్యానికి సంబంధించిన సత్సంబంధాలు అనేవి బలపడతాయి. ఇంకోటి ఏంటి అంటే వీళ్ళకి సంబంధించి ఇంపార్టెన్స్ కల్చరల్ రిలేషన్స్ అండి. సాంస్కృతిక సంబంధాలు కూడా మనకు ఈ ఇండో గ్రీకుల వల్లనే ఏర్పడతాయి మన ఇండియన్స్కి గ్రీకులకి. ఇంకా వీళ్ళు చేసిన మొట్టమొదటి పని ఏంటి అంటే నాణాలు ఏవైతే ఉన్నాయో నాణాల పేర్ల మీద మనకు రాజుల పేర్లు ముద్రించేది మనకి ఇండో గ్రీకులే మొట్టమొదటిసారిగా ప్రవేశపెడతారండి. ఏ పరిపాలకుడు ఏ నాణ్యం ముద్రించిండు అని మనకు తెలవడానికి వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముద్రించిన ప్రతి నాణ్యం మీద కూడా ఆ నాణ్యాన్ని ఎవరు ముద్రించిండు అని అక్కడికి సంబంధించిన రాజుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం వీళ్ళు ఏంది అంటే నాణ్యానికి రెండు వైపులా ముద్రిస్తారండి. ఓకేనా. మొట్టమొదటిసారిగా రెండు వైపుల ముద్రణ కలిగిన నాణాలు ఎవరు ముద్రించిండ్రో ఎవరు ప్రవేశపెట్టిండ్రు అంటే ఇండో గ్రీకులనే చెప్పాలా. వాటితో పాటు మనం దీన్నే ఏమని చెప్పుకుంటామంటే హెడ్ అండ్ టైల్స్ అని చెప్పుకుంటామండి. ఓకేనా. తర్వాత బొమ్మ బొలుసు అనే కాన్సెప్ట్ వీళ్ళే ఇంట్రడ్యూస్ చేస్తారు ఒక కాయిన్కి నాణ్యానికి. తర్వాత మొట్టమొదటిసారిగా మన భారతదేశంలోనే బంగారు నాణాలు ప్రవేశపెట్టింది కూడా ఇండో గ్రీకులనే చెప్తాము. ఇది 4th పాయింట్. 5th పాయింట్ ఏంటి అంటే వీళ్ళ ద్వారా మన భారతదేశానికి ఒక ముఖ్యమైన శిల్పకళ అనేది ప్రవేశపెడతారు. దాన్నే మనము గాంధార ఆర్కిటెక్చర్ అని చెప్తామండి. గాంధార ఆర్కిటెక్చర్ అని చెప్తాం. ఈ గాంధార శిల్పకళ అనేది మిక్చర్ ఆఫ్ హిందూ అండ్ గ్రీక్ ఆర్కిటెక్చర్ అని చెప్తామండి. హిందువులకు సంబంధించి మన భారతీయ హిందూ శిల్పకళ ఏదైతే ఉందో ఆ శిల్పకళ గ్రీకులకు సంబంధించిన శిల్పకళను రెండింటిని మిక్స్ చేసిన దాన్ని మనము గాంధార ఆర్కిటెక్చర్ అని చెప్తామండి. ఇదే గాంధార ఆర్కిటెక్చర్ మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎవరి వల్ల ప్రవేశిస్తుంది అంటే మనం ఎవరి పేరు చెప్పాలి? ఇండో గ్రీకులు అని చెప్పాలా. ఇది వచ్చేసి మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండో గ్రీక్స్ అని చెప్తాము. ఇది వచ్చేసి మనకు ఇండో గ్రీకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ శకాస్ ఎవరైతే ఉన్నారో శకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడాలండి. ఇండో గ్రీకులు పతనం కావడానికి లేకపోతే ఇండో గ్రీకులు అంతరించిపోవడానికి కారకులు ఎవరు అంటే శకులు అని చెప్పాలా. అందులోనే మనము ఈ శకులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వీళ్ళనే మనము శకాస్ అని చెప్పుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫారెన్ కింగ్డమ్ లో శకుల గురించి డిస్కస్ చేయాలి మనం. తర్వాత ఇండో గ్రీకుల పతనం తర్వాత ఇండో గ్రీకుల పతనానికి కారణమైన శకుల గురించి డిస్కస్ చేయాలా. ఈ శకులు అనే వాళ్ళు మనకు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు మనకు పరిపాలిస్తారు అంటే ముఖ్యంగా 96 BC టు 58 BC అండి. క్రీస్తు పూర్వము 96 నుంచి 58 వరకు ఈ శకులు అనే వాళ్ళు పరిపాలిస్తారు. వీళ్ళకు సంబంధించి ముఖ్యంగా 2 ప్రాంతాలను రాజధాని చేసుకొని పరిపాలిస్తారండి. అందులో మొదటి రాజధాని వచ్చేసి జూనాగఢ్ అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకుంటారండి. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ అనే ప్రాంతాన్ని రాజధాని చేసుకొని పరిపాలిస్తారు. తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ క్యాపిటల్ వచ్చేసి ఉజ్జయిన్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తారండి. వీళ్ళ చిట్ట చివరి రాజధాని వచ్చేసి ఉజ్జయిన్ అని చెప్తాము. మొదటి రాజధాని వచ్చేసి వీళ్ళకి జూనాగఢ్ లేకపోతే గిర్నార్ అనే రాజధాని ఉంటుంది. మరి శకులు అంటే ఎవరు? వీళ్ళ గురించి వివరిస్తున్న ఒక ముఖ్యమైన శాసనం ఉంటది. ఆ శాసనాన్ని డేరియస్ శాసనం అంటారండి. డేరియస్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఆ ఇన్స్క్రిప్షన్ మనకు శకుల గురించి వివరిస్తుంది.
డేరియస్ ఇన్స్క్రిప్షన్, దీన్నే మనము డేరియస్ శాసనం అని చెప్తాం. మరి అసలు ఈ డేరియస్ శాసనంలో ఏముంది, శకుల గురించి ఏం వివరిస్తుంది అంటే, ఈ డేరియస్ శాసనాన్ని మనము ఏమని చెప్పుకుంటాం అంటే, ఇందులో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుందంటే, వీరిని సిథియన్లు అనేవాళ్ళు, చైనాలో వచ్చేసి సిథియన్లు అనేవాళ్ళు అని ఉంటుంది. సిథియన్స్, వీరినే ద అదర్ నేమ్ ఆఫ్ షకాస్ ఇస్ కాల్డ్ సిథియన్స్ అని ఉంటుంది. మరి వీళ్ళు ఏ తెగకు సంబంధించిన వ్యక్తులు సార్ అంటే, టోకారియన్ అనే ఒక తెగ ఉంటుందండి. టోకారియన్ అనే ఒక తెగకు సంబంధించిన వ్యక్తులే శకులు అంటారు. మరి వీరు ఎక్కడి ప్రాంతానికి సంబంధించింది అంటే చైనాలో ఉంటారండి. చైనాలో ఈ శకులను ఏ పేరుతో పిలుస్తారు అంటే సిథియన్స్ అనే పేరుతో పిలవడం జరుగుతుంది. వీళ్ళు సిథియన్లు అక్కడ చైనాలో ఏం చేస్తారు అంటే, ముఖ్యంగా చిన్న చిన్న గ్రామాల మీద దారి దోపిడీ అటాకులు చేసి మనకు దోపిడీ చేసుకొని వీళ్ళ జీవన విధానం అనేది కొనసాగిస్తారండి. ఓకేనా. చిన్న చిన్న గ్రామాల మీద అక్కడ ఉన్న ఇళ్ల మీద దాడులు చేసి అక్కడ ఉన్న సంపద దోచుకొని వీరికి సంబంధించిన ఏమంటారు జీవన విధానం అనేది కొనసాగిస్తారు. వీళ్ళ బారి నుంచి రక్షించడానికే చైనాకు సంబంధించిన ఒక చక్రవర్తి ఉంటాడు. అతని పేరే షీ హుయాంగ్ తి అనే వ్యక్తి ఉంటాడండి. అతని పేరు షీ హుయాంగ్ తి అనే వ్యక్తి ఉంటాడు. అతను ఏం చేస్తాడంటే ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది కట్టిస్తాడండి. ది గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, ఓకేనా. ఎవరి బారి నుండి కాపాడడానికి కట్టిస్తారు అంటే ఈ సిథియన్లు లేకపోతే శకులు ఎవరైతున్నారో వీళ్ళ బారి నుండి కాపాడడానికే ఏం చేస్తాడు అంటే, మనకు ముఖ్యంగా ఇక్కడ షీ హుయాంగ్ తి అనే చైనా పరిపాలకుడు ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది కట్టియడం జరుగుతుంది. దీనితోని వీళ్ళు జీవనోపాధి కోల్పోయి మనకు హిందూకుష్ పర్వతాల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. అట్లా భారతదేశంలోకి ప్రవేశించే దానికంటే ముందు ఈ టోకారియన్ తెగ ఏదైతుందో రెండు విధాలుగా విడిపోతుందండి. అందులో వచ్చేసి ఫస్ట్ తెగ వచ్చేసి మావూస్ అనే వ్యక్తి నాయకత్వంలో విడిపోతుంది. రెండో తెగ వచ్చేసి ఓనోనీస్ అనే వ్యక్తి నాయకత్వంలో విడిపోతుంది. ఈ మావోస్ అనే వ్యక్తి నాయకత్వంలో విడిపోయిన తెగ ఏదైతుందో ఆ తెగ మనకు ప్రస్తుత పంజాబ్ అనే ప్రాంతంలో వీళ్ళకి సంబంధించిన సామ్రాజ్యాన్ని ఏర్పరచుకుంటారు. తర్వాత ఈ ఓనోనీస్ అనే వ్యక్తి ఏం చేస్తారంటే కాందాహార్ అనే ప్రాంతంలో వీళ్ళకి సంబంధించిన సామ్రాజ్యం అనేది ఏర్పరచుకుంటారు. ఓకేనా. ఏర్పరచుకొని మనకి కాందాహార్ అనే ప్రాంతము ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటుందండి. ఓకేనా, ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటది. ఇట్లా వీళ్ళు రెండు తెగల్లాగా విడిపోయి ఈ మావూస్ అనే వ్యక్తి ఏం చేస్తాడంటే మనకి పంజాబ్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకొని అతనికి సంబంధించిన పరిపాలన అనేది కొనసాగిస్తారు. వీళ్ళు క్రీస్తు పూర్వం 96 నుంచి క్రీస్తు పూర్వం 58 వరకు మనకు ఏం చేస్తారు అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరుగుతుందండి. ఇందులో మనకు ముఖ్యమైన వాళ్ళగా ఈ మావోస్ అనే వ్యక్తి ఉంటాడు. ఇతని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ రూలర్ వచ్చేసి సహపాన అని చెప్పుకుంటామండి. సహపానుడు అని చెప్పుకుంటాం. ఇతని తర్వాత మనకు రుద్రదామనుడు అని చెప్పుకుంటామండి. రుద్రదామ అని చెప్పుకుంటాం. ఓకేనా. ఈ ముగ్గురు వచ్చేసి మనకు ఈ వంశానికి సంబంధించిన వ్యక్తులు. ఈ మావోయిస్కు ఒక బిరుదు ఉంటుందండి, అదే రాజాది రాజా అనే ఒక బిరుదు ఉంటుంది. తర్వాత ఈ సహపానుడు ఎవరైతే ఉన్నారో ఈ సహపానుడు ఈ శకులల్లోనే అత్యధికంగా వెండి నాణాలు ముద్రించిన వ్యక్తి ఈ సహపాన అనే వ్యక్తి అండి. ఓకేనా. శకులల్లో సిల్వర్ కాయిన్స్ అత్యధికంగా వెండి నాణాలు ముద్రించిన వ్యక్తిలాగా మనము సహపానుని చెప్పుకుంటాం. మరి ఇదే సహపానుని శాతవాహన రాజైన గౌతమిపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి ఓడించి మనకు ఇతని నాణాలు వచ్చేసి అతని పేరు మీద ముద్రించుకోవడం జరుగుతుందండి. సహపానుని ఎవరు ఓడిస్తారు సార్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి ఓడిస్తాడు. ఓకేనా. ఓడించి ఇతని నాణాలు వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి అనే వ్యక్తి అతని పేరు మీద ముద్రించుకోవడం జరుగుతుంది. ఇతని తర్వాత నెక్స్ట్ మనకు రుద్రదమన్ అనే వ్యక్తి వస్తాడండి. ఇతన్నే మనము రుద్రదమనుడు అని చెప్పుకుంటాం. ఈ రుద్రదమన సంబంధించి ఇతను ఒక ముఖ్యమైన శాసనం వేయిస్తాడు. ఆ శాసనాన్ని మనం ఏమని చెప్పుకుంటాం అంటే జూనాగఢ్ శాసనం అని చెప్పుకుంటామండి. జూనాగఢ్ లేకపోతే గిర్నార్ శాసనం అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ శాసనాన్ని వేయించడం జరుగుతుంది. ఈ శాసనానికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఫస్ట్ టైం
మన ఇండియాలోనే మొట్టమొదటి సంస్కృత శాసనం ఏంది అంటే ఖచ్చితంగా మీకు చెప్పాల్సిన పేరు ఏంది అంటే జూనాగఢ్ లేకపోతే గిర్నర్ శాసనం అని చెప్పాలండి. ఇది ఏ భాషలో వేయిస్తాడు అంటే సంస్కృతం అనే ఒక భాషలో వేయించడం జరుగుతుంది. ఇంకా ఇదే శాసనంలో మనకు రుద్రదమన్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ సుదర్శన తటాకం ఏదైతే ఉందో ఈ సుదర్శన తటాకానికి సంబంధించిన సమాచారం అనేది ఈ జూనాగఢ్ శాసనంలో ఉంటుందండి. ఓకేనా. మరి జూనాగఢ్ శాసనంలో ఏముంటది సుదర్శన తటాకానికి అంటే ఈ తటాకాన్ని ఎవరెవరు మరమ్మతులు చేయించిండ్రు అనేది మీకు ఈ శాసనంలో ఉంటది. మనకు రుద్రదమనుడు అనే వ్యక్తి మరమ్మతులు చేయిస్తాడు. తర్వాత ఇతను ఎవరైతే ఉన్నారో ఓకేనా ఇతను దీనికంటే ముందు కళింగ కారవేలుడు కూడా ఈ తటాకానికి మరమ్మతులు చేయిస్తాడు. అతనికంటే ముందు అశోకుడు కూడా ఈ తటాకానికి మరమ్మతులు అనేది చేయిస్తాడు. ఈ తటాకం అనేది మనకు మౌర్యుల కాలంలో త్రవ్వించడం జరుగుతుంది. ఇది వచ్చేసి కాలంలో త్రవ్వించడం జరుగుతుంది. ఇదే సుదర్శన తటాకానికి మనకు అశోకుడు, కళింగ కారవేలుడు, అతని తర్వాత రుద్రదమనుడు అనే వ్యక్తి కూడా ఈ సుదర్శన తటాకానికి మనకి ఏం చేయిస్తారంటే మరమ్మతులు చేయించడం జరుగుతుందండి. తర్వాత ఈ రుద్రదమనుడు ఎవరైతే ఉన్నారో ఇతను సంబంధించి మనకు కార్దమాక అనే ఒక తెగ ఉంటుందండి. కార్దమాక అనే తెగకు సంబంధించిన వ్యక్తి మన రుద్రదమనుడు. దీని తర్వాత క్రీస్తు పూర్వము 58వ సంవత్సరంలో క్రీస్తు పూర్వము 58వ సంవత్సరంలో గరుడబెల్ల కుమారుడైన విక్రమాదిత్య అనే వ్యక్తి ఏం చేస్తాడు అంటే శకులను ఓడించి ఉజ్జయిన్ నుంచి తరిమివేయడం జరుగుతుంది. శకులను ఓడించి ఉజ్జయిన్ నుంచి తరిమివేయడం జరుగుతుంది. ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వము 58వ సంవత్సరంలో. ఎవరు తరిమివేస్తాడు సార్ అంటే విక్రమాదిత్య అనే వ్యక్తి తరిమివేయడం జరుగుతుంది. అలా తరిమివేసిన తర్వాత ఆ తరిమివేసిన సందర్భంలోనే విక్రమాదిత్య ఎవరైతే ఉన్నారో ఈ విక్రమాదిత్య విక్రమ శకాన్ని ఏర్పాటు చేస్తారు, స్థాపిస్తాడండి. దాన్ని మనము విక్రమ ఎరా అంటాం. ఎరా అంటే శకం. ఈ విక్రమ ఎరాను ఎవరు స్థాపిస్తారు అంటే మనకు విక్రమాదిత్య అనే వ్యక్తి గురించి చెప్పుకుంటాం. ఇది వచ్చేసి మనకు శకులకు సంబంధించిన పతనం. వీరి తర్వాత మనకు విదేశీ రాజ్యాలలో ముఖ్యమైన ఒక విదేశీ రాజ్యం ఉంటది. దాన్నే మనం ఏమని చెప్తామంటే పార్థియన్లు అని చెప్తాం. పార్థియన్స్ అని చెప్పాలా. ఈ పార్థియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రీస్తు శకం 20 నుంచి 46 వరకు పరిపాలిస్తారండి. ముందు డిస్కస్ చేసిన ప్రతి వంశం కూడా మనము క్రీస్తు పూర్వంలోనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పార్థియన్లు వచ్చేసరికి వీళ్ళను మాత్రం మనము క్రీస్తు శకంలో వీళ్ళ పరిపాలన అనేది మొదలవుతుంది. మరి ఈ పార్థియన్లు ఎవరు, ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు అనేది మీకు తెలిసి ఉండాలా. పార్థియన్లు ఎవరు అంటే మనకు ఉత్తర ఇరాన్లోని నార్త్ ఇరాన్లో ఒక ప్రాంతం ఉంటది, పార్థియా అనే ప్రాంతం ఉంటది. నార్త్ ఇరాన్లో ఉత్తర ఇరాన్లో పార్థియా అనే ప్రాంతం ఉంటది. ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులే పార్థియన్లు. వీళ్ళు కూడా మనకు ఈ హిందూ కుష్ పర్వతం ఏదైతే ఉందో ఆ పర్వతం నుండే భారతదేశంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటి రూలర్ లాగా మనము ఓనోనీస్ అని చెప్పుకుంటామండి. పార్థియన్లలో మొట్టమొదటి రూలర్ లాగా ఓనోనీస్ అని చెప్పుకుంటాము. ఇతని తర్వాత మనకు గోండో ఫెర్నస్ అనే ఒక వ్యక్తి పరిపాలిస్తాడు. ఇంపార్టెంట్, గోండో ఫెర్నస్ అనే వ్యక్తి ఈ పార్థియన్లనే మనము పహ్లవాస్ అని పిలుస్తారండి. పహ్లవాస్ అని పిలుస్తారు. ఇందులో గొప్ప వ్యక్తిలాగా మనము గోండో ఫెర్నస్ అని చెప్పుకుంటామండి. ఈ గోండో ఫెర్నస్ ఏం చేస్తాడు అంటే కబుల్, కాందహార్ అనే ప్రాంతాలను ఆక్రమించి ఎవరిని ఓడించి ఆక్రమిస్తాడంటే ఆజిజ్ II అని చెప్పుకుంటామండి. ఓకేనా. ఈ ఆజిజ్ II వచ్చేసి మనకు ఆజిజ్ II వచ్చేసి వీరికంటే ముందు శకులలో రూలర్ అండి. అతన్ని ఓడించి కబుల్, కాందహార్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకుంటాడు, పరిపాలించడం జరుగుతుంది. ఈ గోండో ఫెర్నస్ కాలంలోనే మన భారతదేశానికి ఇరాన్ నుంచి సెయింట్ థామస్ అనే వ్యక్తి రావడం జరుగుతుంది. ఇతని పేరు మనకు సెయింట్ థామస్ అని చెప్పుకుంటాం. సెయింట్ థామస్ అంటే
మనకు ఆ జీసస్ ఎవరైతే ఉన్నారో జీసస్ కు 12 మంది శిష్యులు ఉంటారండి. మనము యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో అతనికి 12 మంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులలో ఒక వ్యక్తే మనకు సెయింట్ థామస్ అని చెప్పుకుంటాం. ఈ సెయింట్ థామస్ వచ్చేసి మనకు మైలాపూర్, ఓకేనా, మైలాపూర్ అనే ఒక ప్రాంతం ఉంటది చెన్నై దగ్గర. ఆ ప్రాంతంలో హత్యకు గురవుతాడు. హత్యకు గురైన తర్వాత ఇతనికి సమాధి వచ్చేసి మనకు అక్కడనే ఉంటది. తర్వాత ఇతనికి గుర్తుగానే మనకు కొచ్చిలోని సెయింట్ థామస్ చర్చ్ అనేది నిర్మిస్తారండి. ఇతనికి గుర్తుగానే సెయింట్ థామస్ చర్చ్ అనేది నిర్మిస్తారు. మరి ఈ సెయింట్ థామస్ కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎవరికి ఇవ్వడం జరిగింది అంటే మనకు మొరాకో ప్రాంతానికి సంబంధించిన ఒక ట్రావెలర్ ఉంటాడు. అతని పేరే మనము ఏమని చెప్పుకుంటాం అంటే మార్కో పోలో అని చెప్పుకుంటాం. ఇతను చైనాకు వెళ్లే ముందు భారతదేశంలో కొద్ది కాలం ఆగుతాడండి. ఆగి ఇక్కడ ఉన్న పరిస్థితులు మనకు చెప్తాడు. ఇక్కడ ఉన్న పరిస్థితులు గమనిస్తాడు. మనకి ఎక్స్పెషల్లీ కాకతీయుల కాలంలో రుద్రమదేవి కాలంలో మనకు మోటుపల్లి అనే ప్రాంతంలో ఇతను నివసిస్తాడు. నివసించిన తర్వాత ఈ రుద్రమదేవికి సంబంధించి ఏమని చెప్పుకుంటామంటే రుద్రమదేవికి సంబంధించి అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు, ఓకేనా, సామాజిక పరిస్థితులు ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుంది. మార్కో పోలో ఏం చెప్తాడంటే మనకు ఇక్కడ సెయింట్ థామస్ కు సంబంధించిన చర్చ్ అనేది నేను చూసిన, ఇక్కడ కొచ్చిలో చూసిన అని ఇతను చెప్తాడండి. ఎవరు? మార్కో పోలో అనే వ్యక్తి చెప్పడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు పార్థియన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ క్లాస్ లో మనకు కుషానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి